రాష్ట్రంలోని పలు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నకిలీ సర్టిఫికెట్లతో విధుల్లో చేరిన 35 మంది జూనియర్ లెక్చరర్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. విద్యాశాఖ నిర్వహించిన తనిఖీలు, పరిశీలనలో వీరి సర్టిఫికెట్లు ఫేక్గా తేలాయి. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న ఈ లెక్చరర్లు ఫేక్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలను పొందినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి పీజీ సర్టిఫికెట్లు పొందినట్లు తేల్చారు. ఈ వ్యవహారంలో సంగారెడ్డి జిల్లా జోగిపేట జూనియర్ కాలేజ్కు చెందిన కామర్స్ లెక్చరర్ ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంలో సిద్దిపేటకు చెందిన జె మల్లేశం కామర్స్ లెక్చరర్గా కొనసాగుతున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన లలిత్ నారాయణ యూనివర్సిటీ పీజీ సర్టిఫికెట్తో 2010 అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి జూనియర్ కాలేజీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగంలో చేరారు. 2013 సంవత్సరంలో బదిలీలో భాగంగా సంగారెడ్డి జిల్లా జోగిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీకి బదిలీపై వచ్చి కామర్స్ లెక్చరర్గా కొనసాగుతున్నారు. జూనియర్ లెక్చరర్ల డిమాండ్ మేరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 మే 4న రెగ్యులరైజేషన్ చేస్తూ సీఎం కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులరైజ్ అయిన లెక్చరర్ల సర్టిఫికెట్ల వెరిఫికేషన్లను పూర్తి చేయలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెగ్యులరైజేషన్ అయిన జూనియర్ లెక్చరర్ల విద్యార్హతలు సర్టిఫికెట్ వెరిఫికేషన్ పరిశీలనలో భాగంగా మల్లేశం బోర్డుకి ఇచ్చిన తన పీజీ సర్టిఫికెట్లపై అనుమానం వ్యక్తం చేస్తూ కామర్స్ జూనియర్ లెక్చరర్ జె మల్లేశం వివరణ ఇవ్వాలని తెలంగాణ ఇంటర్ బోర్డు తరఫున జోగిపేట జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రజిత షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని, వారి సమాధానాల ఆధారంగానే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.